హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ హైకోర్టులోని రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల గురించి తెలుసుకోబోతున్నాం. మిగతా వాటితో పోల్చుకుంటే అంటే జూనియర్ అసిస్టెంట్తో పోల్చుకుంటే రికార్డ్ అసిస్టెంట్లో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఎవరు ఎలిజిబిలిటీ, మనం అప్లై చేసుకోవాలా వద్దా అని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, రికార్డ్ అసిస్టెంట్ అన్ని డిస్ట్రిక్ట్లో కాకుండా కొన్ని డిస్ట్రిక్ట్లో మాత్రమే పరిమితం అయ్యాయి. వాటిలో మొదటిగా చూసుకుంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఓపెన్లో 4 ఉన్నాయండి. అందులో ఒకటి ఉమెన్కి అది రిజర్వ్డ్ అనమాట. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పోస్టు రిజర్వ్ అయి ఉంటుంది. సో ఉమెన్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే ఇక్కడ మిగతా వాటితో పోల్చుకుంటే అంటే 4 డిస్ట్రిక్ట్లో పోల్చుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో పోస్టులు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్లో ఒక 5, క్యాస్ట్ వైజ్గా చూసుకొని మొత్తం చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళంలో మొత్తంగా 7 పోస్టులు ఉన్నాయి. అలాగే కడప డిస్ట్రిక్ట్లో 3 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారంటే ఈ తక్కువ పోస్టులకి అప్లై చేయడం ఎందుకు అని అనుకుంటారు. కాబట్టి మీరు అలా అనుకోకుండా మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మార్క్స్ మీకు ఎక్కువగా ఉండి మీ డిస్టిక్లో వాళ్ళతో పోల్చుకుంటే ఒక మార్క్ ఎక్కువన్నా సరే ఆ జాబ్ మాత్రం మీకు రావడం గ్యారంటీ. సో ఏ జాబ్ ఏ నోటిఫికేషన్ని అస్సలు వదలకుండా ప్రతిదానికి ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జిఎస్లో ఏం చదవాలి, అలాగే జనరల్ ఇంగ్లీష్లో ఏం చదవాలి, అసలు ఈ ఉన్న టైంలో మనం ఈ సిలబస్ని ఎలా కవర్ చేయాలి అన్నీ మనం చూసుకుందాం. అయితే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్లో ఏమేమి చదవాలి అంటే ఇక్కడ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అంతా మనకి నార్మల్గా గ్రూప్స్కి ఏం ప్రిపేర్ అవుతామో అలాగే ఆ సిలబస్తో పాటు మనకి కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కరెంట్ అఫైర్స్, అలాగే ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అవి జనరల్ నాలెడ్జ్లో కవర్ అవుతాయి. అలాగే ఇంగ్లీషు, చాలామంది ఇంగ్లీషు చాలా ఈజీ అనుకుంటారు, కానీ అసలైన మన ర్యాంక్ డిసైడ్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీరు ఇంగ్లీష్ని అసలు తక్కువగా చూడకండి. ఇంగ్లీష్ని కూడా వాటికి జనరల్ నాలెడ్జ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో ఇంగ్లీష్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో జనరల్ ఇంగ్లీష్లో మీరు ఎక్కువగా గ్రామర్, నౌన్, ప్రొనౌన్, ప్రిపోజిషన్స్ అలాగే ఆర్టికల్స్ మీద బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు బుక్స్ అంటే మిగతా పోస్టుని వాటికి ఉన్న వేకెన్సీస్ని డిస్కస్ చేస్తూ చివరగా లాస్ట్ వీడియోలో నేను చెప్పే బుక్స్ ఫాలో అవ్వండి. కన్ఫామ్గా అందులో నుంచి మార్క్స్ తప్పకుండా వస్తాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను రీసెంట్గా టీఎస్ హైకోర్టు రాశాను. ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ సేమ్ సిమిలర్గా ఉంటుంది. నాకు అందులో నుంచి తగిలిన బిట్స్ చాలా ఉన్నాయి. సో నేను చెప్పే రిఫరెన్స్ని యూజ్ చేయండి, సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.